ప్రస్తుతం మనం ఉన్నది నెల్లూరు పట్టణంలో ఉన్నాం. నెల్లూరు ఓటర్లు ఎటువైపు ఉన్నారు, నెల్లూరు ఓటర్ల అభిప్రాయం ఏమిటి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వారి అభిలాష, వారి కోరికను నెల్లూరు టౌన్ లో ఉన్న ఓటర్లను అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను అడిగి తెలుసుకుందాం. నాయుడు గారు ఎట్లా ఉంది, ఎవరికి ఉంది ఈసారి? బలబలాలకు ఉన్నది. ఆయన అభివృద్ధి పనులు బాగా చేశాడు, ఇంకా కూడా చేస్తాడు. అనుభవశాలి, అందరికీ అన్ని వర్గాలకి ఆయన న్యాయం చేస్తున్నాడు. ఎప్పుడో కాంగ్రెస్ పరిపాలనలో కనీసం సిమెంట్ రోడ్లు లేవు, ఈ దీపాలు లేవు, మాకు సిమెంట్ రోడ్లు వేయించాడు, స్ట్రీట్ లైట్ వేయించాడు, పోతే ఇంకా చెరువు పనులు చేయించాడు. ఏదో అన్ని పనులు చేస్తా ఉన్నాడు, చేస్తాడని ఒక నమ్మకం ఉంది మాకు. కాబట్టి మేము ఆయనకే వేస్తామండి. ఏం పేరు? పేరు ఫరీద్ బాయ్. ఎక్కడ ఎవరు? నెల్లూరేనా? ఈసారి నెల్లూరులో ఎవరికి అవకాశం ఉంది? తెలుగుదేశమా, సైకిలా, లేదా జనసేన? తెలుగుదేశానికి ఉంది. ఎందుకోసమని? ఏంటంటే పనులు బాగా చేసినాడు. అంటే డ్రైనేజ్ అనేది మొత్తం వచ్చేసి నెల్లూరు పని చేసినారు. అంత ముందర 3 నెలల క్రితం వచ్చేసి ఆయనదే ఉనింది. ఇప్పుడు మట్టుకు వచ్చేసి పనులు చేసి చూసే కాబట్టి ఆయనకే ఉంది. ఎవరైనా క్యాండిడేట్? ఈయన నారాయణ. నా పేరు వెంకయ్య సార్. వెంకయ్య గారు. ఎట్లా ఉంది సార్ నెల్లూరులో, ఎవరి వైపు ఉంది? ఇక్కడ ఫ్యాన్ ఉంది, బాగానే ఫ్యాన్ అంటారు సార్. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాక ఫ్యాన్ అంటారు. ఈ నెల్లూరు జిల్లా వరకు. ఎట్లా ఉంది నెల్లూరులో, ఎవరికి ఉంది? రెండు సమానంగానే ఉన్నాయి. ఎవరికి కొంచెం ఎక్కువ, అంటే ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు జనాలు? వైఎస్ఆర్. ఎట్లా ఉంది నెల్లూరు ఈసారి, ఎవరికి అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువ అనుకుంటున్నారు జనాలు? జగన్ చేయాలని అనుకుంటున్నారు. జగన్కి అనుకుంటున్నారు. ఎందుకోసమని? మార్పు కోసం కోరుకుంటున్నారు. నెల్లూరులో పొలిటికల్ వేవ్ ఎట్లా ఉంది, ఎవరికి అనుకూలంగా కనబడుతుంది? కోటమిరెడ్డి. రూరల్ అయితే కోటమిరెడ్డి, టౌన్ ఏమో తెలియదు. రూరల్ అయితే కోటమిరెడ్డి. అంటే వైసీపీ. టౌన్ లో ఏమో ఏం పేరు? తేజ. ఎక్కడ సార్? తిరుపతి అండి. తిరుపతిలో ఏరియా మేనేజర్ అండి. 566 కవర్ చేస్తాం. గ్రేట్. మీరు మొత్తం తిరుగుతున్నారు కదా, మెడికల్ దాని మీద మొత్తం తిరుగుతారు కదా? అవునండి. ఈసారి మీ ఏరియాలో ఏ పార్టీకి వేవ్ ఎక్కువ కనబడుతున్నది? టీడీపీ కనిపిస్తుందండి మొత్తంలో. ఎందుకు, కారణం ఏమని చెప్తున్నారు జనాలు? కారణం ఏంటంటే నేను ఆటో వాళ్ళని కనుక్కున్నానండి. ఆటోలో నేను వెళ్తుంటాను మామూలుగా. ఆటోలో చెప్పింది ఏంటంటే కర్నూలు కవర్ చేస్తాను, అనంతపురం కవర్ చేస్తాను, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు మొత్తం అన్ని. ఒంగోలులో మాత్రం కొంచెం వైఎస్ఆర్సీపీ కనిపిస్తుందండి. రెస్ట్ ఆఫ్ ద చిత్తూరు బిగ్ ఫైట్ అండ్ అనంతపురం టీడీపీ అండి. కర్నూలు ఆల్సో సేమ్. నెల్లూరు సమ్ ఏరియాస్ వైఎస్ఆర్సీపీ బలంగా ఉందండి. రెస్ట్ ఆఫ్ ద ఓవరాల్ గా ఎంటైర్ ఈ ఏపీ ఈసారి తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ బిగ్ ఫైట్ నడుస్తుంది. బట్ సమ్ స్మాల్ మెజారిటీ మాత్రం టీడీపీకి వస్తుందండి, నా అభిప్రాయం అండి. అంటే మీరు బేసిక్ గా మీరు తెలుగుదేశం అభిమానం లేక కనుక? లేదు, నేను తెలుగుదేశం ఏ పార్టీకి అభిమాని కాదండి ప్రస్తుతానికి. కాకపోతే వేవ్ చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. నా పేరు గణేష్ నాయుడు అండి. అవునండి. నాది చిత్తూరు డిస్టిక్ అండి. ప్రస్తుతం మనం ఉన్నది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం. ఇక్కడ నుంచి తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున వైసీపీ నుంచి కూడా అంతే బలమైన అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నది సర్వేపల్లి పొదలకూరు అనే మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎట్లా ఉందో కొంతమందితో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏ పేరు? నీ పేరు? ఆరిఫ్. ఎట్లా ఉంటాం ఇక్కడ, ఎవరికి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఎట్లా ఉంది? రెండు పార్టీలకి ఒకేలాగా ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం వచ్చి సోమిరెడ్డి, వైఎస్ఆర్ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎవరికి కొంత అనుకూలంగా ఉంది? ఎవరంటే ఇద్దరు ఒకేలాగా ఉంది పోటీ. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తారు అనుకుంటారు. వైసీపీ ఉంది. అవునా? ఎవరైనా వైసీపీ? కాకాని గోవర్ధన్ రెడ్డి. అంటే గట్టి ఫైట్ ఉందా లేకపోతే గెలుస్తున్నాను? 100% కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తుంది, దాంతో డౌటే లేదు. నేను జాబ్ చేస్తా. ఎక్కడ? రాడికోల్, గూడూరు. ప్రాపర్ వచ్చి పొదలకూరు మండల కేంద్రం. ఏం పేరు? మీ పేరు? నా పేరు ఇమాం బాషా. పొదలకూరు టౌన్ లోనే ఉంటారా? నేను ఇస్లాంపేట నుంచి వస్తా ఉంటాను సార్. ఇస్లాంపేట నుంచి. ఈసారి ఎలక్షన్లలో ఎవరికి అనుకూలంగా కనబడుతున్నది? అది మన జగన్ కి వేయాలని అనుకుంటున్నాం సార్. అనుకుంటున్నారా? ఏం పేరు? మీ పేరు? ఇమాం బాషా. ఏం పేరు? మీ పేరు? దేగపూడి మీరా సాహెబ్. ఎవరికి ఉంది ఈసారి, ఎట్లా ఉంది? జగన్కే ఉంది. జగన్కే ఉందా? ఎవరు మీది? దేగపూడి. సర్వేపల్లికి వస్తుంది. ఏం పని చేస్తారు మీరు? టైలర్ పని. టైలర్ పని.
అన్న ఎట్లుందన్న ఈసారి నెల్లూరు ఈ సర్వేపల్లి ఏరియా? సర్వేపల్లి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి తక్కువ వస్తాయి, సోమిరెడ్డి గెలిచేటట్టున్నాడు. కారణం ఏంటంటే నీళ్లు ఇచ్చాడు, మెయిన్ పాయింట్. హాస్పిటల్ రోడ్ కట్టించాడు, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్ ఇచ్చాడు. అంటే ప్రస్తుతానికైతే బాగా చేస్తున్నాడు సోమిరెడ్డి గారు. నీళ్ళు ఎక్కడ నుంచి నీళ్ళు ఆయన? ఈ చల్లటూరు డ్యామ్ ఉంది కదా, చల్లటూరు డ్యామ్ నుంచి. తాగునీళ్ళ వ్యవసాయానికి? అసలు గుడ్డు పిల్ల తాగేదానికి నీళ్లు లేవు ఈ రోజుల్లో. ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు ఏప్రిల్ 1 ఈ రోజు, ఈ టైంలో ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎంతో చొరవ చూసుకుని గొర్రెలకి బర్రెలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సర్వేపల్లి చేస్తున్నారు. మీరు తెలుగుదేశమా? లేదు లేదు, ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి వేస్తాం. గుడ్. ఈసారి ఎట్లా ఉంది మేడం సర్వేపల్లిలో? ఎవరికి కొంత అనుకూలంగా కనబడుతుంది? మా సర్వేపల్లి మొత్తం 3 భాగాలు జగన్ గారే అంటున్నారు. అవునా? మీ పేరు ఎంత అన్నారు? పద్మజ. నా పేరు గౌడ్లే రావణయ్యలే. ఎట్లా ఉంది? అయ్యా 2 పైకిలా ఉంది, వైసీపీ ఉంది, తెలుగుదేశం ఉంది. నా పేరు వెంకటేశ్వర. వైసీపీ బాగుంది. ఇక్కడ కాదండి, బయట. ఎక్కడ? ఏ కాన్స్టిట్యూన్సీ? పొదలకూరు. పొదలకూరు కూడా వైసీపీ ఎక్కువ ఉంది. పేరు? మీ పేరు? రమణారెడ్డి. ప్రస్తుతం మనం ఉన్నది వెంకటగిరి నియోజకవర్గం. ఇది నెల్లూరు జిల్లా బార్డర్. నెల్లూరు జిల్లా రాజకీయం ఎట్లుంది ఇందాక చూసినా, ఇది చివరి నియోజకవర్గం. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ అంతే బలంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. నా పేరు శ్రీనివాసులు. ఈసారి వైసీపీకి టీడీపీకి రెండింటిలో దేనికి ఎక్కువ ఉంది? అది ఎట్లని చెప్పగలం, 2 పోటాపోటీలు ఎత్తున్నారు. కొంతలో కొంత మెరుగు ఎవరికి ఉంది? ఇది కొంచెం వ్యతిరేకం చెప్పలేము, ఎట్లా చెప్పగలం, మనం చెప్పలేము. అదంతా వ్యతిరేకం ఉంటారు కొంతమంది. అంటే వీళ్ళకి కొంత అనుకూలంగా ఉంది అనేది ఎవరికి ఉంది? ఫ్యాన్ ఉందా, సైకిల్ ఉందా? ఫ్యాన్ కొన్నదని కొంతమంది అంటారు, సైకిల్ కొన్నదని కొంతమంది అంటారు. లాస్ట్ లో ఓట్లు వేసేదాన్ని బట్టి చెప్తారు, మనం చెప్పలేము. ఈసారి ఎట్లా ఉంది ఇక్కడ? ఫ్యానా, సైకిలా? 2 చెప్పలేం, ఏది వస్తే అంటే కొంచెం ఎక్కువ ఎవరికి కనబడుతుంది? మేము గ్యారంటీ చెప్పలేదు. ఒకవేళ అనుకుంటే పొజిషన్కి వచ్చే వైఎస్ఆర్ ఉన్నది. ఏం పేరు తమ్ముడు? నా పేరు గజ్జల చెన్నకేశ్వరం. ఈసారి ఎట్లా ఉంటుంది? ఎవరికి ఉంది? చిరు సమానంగా ఉంది సార్. ఇక్కడ చిరు సమానంలో కొంత ఎవరికి ఒకరికి ఉంటుంది హోప్ ఎక్కువ. హోప్ ఎక్కువ అంటే టీడీపీనే. టీడీపీ ఎక్కువ ఉందా? ఖచ్చితంగా. ఏం పని చేస్తున్నాం? నేను కూలీ పని చేస్తాను. ఎవరు? మాది బీసీ గలం, బంగారపేట. అంటే నియోజకవర్గం వెంకటగిరి. ఎట్లా ఉంటాం మీ వెంకటగిరి? వైఎస్ఆర్సీపీ. వైసీపీనా? జయకూడదు వైసీపీకి? వైఎస్ఆర్సీపీ ఈ రోజుకి ఈసారి గెలుస్తాడు అంతే. అంతే. టీడీపీ వాళ్ళు మాకు ఏం చేయలే, మాకు పైప్ లైన్ వేయలేదు, ఏం వేయలేదు. మాకు వైఎస్ఆర్సీపీ అంతే. ప్రస్తుతం మనం ఉన్నది ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉన్నాం. ప్రకాశం జిల్లా రాజకీయం ఎట్లా ఉన్నది? ప్రకాశం జిల్లాలో ఏ పార్టీకి వాతావరణం అనుకూలంగా ఉన్నది? ఏ పార్టీ బలం ఎంత ఉంది? ఏ నియోజకవర్గంలో ఏ ప్రముఖ నాయకుని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుందాం. మంచి కృష్ణమోహన్ గారు. ఏ పార్టీ అయినా? వైఎస్ఆర్సీ. ఎందుకోసమని ఆయన కనుకుంటున్నారు? ఆయన ఇక్కడ చాలా వర్కులు చేశాడండి, ప్రతి మనిషికి అందుబాటులో ఉంటాడు. తను మీద వ్యతిరేకత అనేది రూమరే, అతను గ్యారెంటీగా విన్. చీరాల్లో టీడీపీకి అనుకూలంగా ఉందండి. ఎందుకోసమండి? అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటున్నాయి కాబట్టి ఈసారి టీడీపీనే గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు జనం. ప్రజెంట్ ఎమ్మెల్యే ఈయన కదా, ఆయన పేరు మన కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ కదా. సరే కరెక్టే కాదంటలేదు, జనం తీసుకునేటటువంటి నిర్ణయాలు కదా. ఏ ఎమ్మెల్యే అయినా మరి ఇంకొకళ్ళైనా జనం తీసుకునే నిర్ణయాల్లో అది, అంతేగాని ఒకళ్ళు డిక్లేర్ చేసేది కాదు కదా. నీతోటి నాతోటి అయ్యే పని కాదు కదా, జనం డిక్లేర్ చేయాలి. ఈసారి ఎలక్షన్ల ఖర్చు ఎట్లా ఉంది ఇక్కడ? బాగా ఖర్చుంది, 2 వైపులు బాగా దవాంచి ఖర్చు పెడుతున్నారు. నెంబర్ 1 గా దవాంచి ఖర్చు పెడుతున్నారు. ఎంత పెట్టచ్చు? ఎంత 2,000 పెడుతున్నారు, 5,000 పెడుతున్నారు. ఎంత అయితే అంత నెంబర్ 1 చీరాల్లో ఎవరికి ఉండొచ్చు అవకాశం? అంత ముందు ఆమంచిగా ఉంది, ఇప్పుడేమో బలరాం గారు ఉంది. 40 ఏళ్లలో అప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఈ జరుగుతున్న ఎలక్షన్లకి ఏమైనా తేడా ఉందా? అప్పుడేమో కాంగ్రెస్ పరిపాలన కాబట్టి రాజకీయం అనేది తెలియదు. తర్వాత ఎప్పుడైతే ఈ రామారావు వచ్చి బయట పెట్టుకొని బయట ఏదయ్యాడో అప్పుడు రాజకీయం అనే దాని గురించి ప్రజల్లో కొంతమంది తెలిసింది. కానీ మేమేందంటే వెళ్తాం, ఆ టైంకి వెళ్తాం, ఓటేస్తాం, వస్తాం. అంటే ఎవరు ఇంకా తిరగాల్సిన అవసరం మాకు లేదు, మా కష్టం మాకు తక్కదు. ఇక్కడైతే ఆమంచి కృష్ణమోహన్ బాగానే చేసిండు ఆయన. బాగానే చేసింది. మీరేమనుకుంటున్నారు? కృష్ణమోహన్ గారే అంతేనా? చీరాల నియోజకవర్గంలో
కరణం బలరాం గారికి ఓటేయాలంటున్నారు. ఎందుకోసం వేయాలి? 24/7 ఈజ్ అవైలబుల్. ఈ నాన్నగారు గెలుస్తారు అనుకుంటున్నారు? 100%. దాంట్లో డౌట్ ఏ అంశాలు గెలిపిస్తాయి అనుకుంటున్నారు? అంశం అక్కర్లేదండి. ఆయన మంచితనం, ఆయన ధైర్యం, సాహసం, ఆయన చేసే పనులు, మీ అందరి ప్రేమ ఆయన డెఫినెట్గా గెలిపిస్తాయి. ఈ ప్రకాశం జిల్లా రాజకీయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందని అనుకుంటున్నారు? డెఫినెట్గా బాగుంది. హైదరాబాద్ని చూసాము, అదే ఎగ్జాంపుల్ మనకి. ఇప్పుడు అమరావతిని చూస్తున్నాము మనము. లేటర్ జనరేషన్స్కి ఆ టైంలో మేము ఉన్నాము. ఇట్స్ ఏ హిస్టరీ. ఇది ఎవరు క్రియేట్ చేయలేరండి. ఇంకంతే అది. అందుకని బాబు గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అంతకన్నా బెస్ట్ సీఎం ఉండరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా నాన్నగారంత బెస్ట్ నాయకుడు, లీడర్ ఉండరు, అది మాత్రం గర్వంగా చెప్తున్నాను. మీరు మాట ఓటర్ గనా కూతురు గనా అనేది? రెండు. ప్రస్తుతం మనం ఉన్నది ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఒక వ్యవసాయ క్షేత్రం ఇది. ఎటు చూసినా నల్లరేగడి భూములు, విస్తారమైన పంటలు వండే ప్రాంతం ఇది. ఇక్కడ మిర్చి, పొగాకు ఎక్కువ పండుతుంది. పరుచూరు నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది రైతులు ఇక్కడ పనిచేసుకుంటారు. కారంచేడు గ్రామం, పరుచూరు, ఈ రెండు గ్రామాల మధ్య ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనం కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పరుచూరు నియోజకవర్గంలో ఎవరికి అనుకూలంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు ఏసరత్నం అండి. ఏసరత్నం గారు, పరుచూరు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశమా ఫ్యానా, దేని హవా ఉండే అవకాశం ఉంది? నియోజకవర్గం స్థాయిలో మాకైతే తెలియదు. ఓకే, మీ ఊర్లో మీదే ఏ ఊరు? మాది పక్కన ఆదిపూడి. ఆదిపూడిలో ఎవరికి ఉంది అనుకూలం? ఆదిపూడిలో అయితే ఆఫ్ ఉందండి. ఎవరెవరికి? వైఎస్ కి, టీడీపీకి. ఓకే, మీరేమనుకుంటున్నారు? మేమైతే జగన్ వస్తాడు అనుకుంటున్నామండి. ఎక్కడ? కేంద్రంలో, అదే రాష్ట్రంలో. రాష్ట్రంలో ఇక్కడ కూడా రావచ్చు అనుకుంటున్నాం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గెలుస్తాడు అనుకుంటున్నాం. గెలుస్తారా? పక్కా అనుకుంటున్నాం. ఓకే, మీరు ఇక్కడ కూలి వచ్చారా? లేకపోతే నేనైతే పొలం ఉంది, వ్యవసాయ కూలి, కాబట్టి నేను ఈ రోజు కూలికి వచ్చా. ఈ రోజు ఎన్ని ఎకరాల భూమి? నాకు సొంతం 3 ఎకరాలు ఉందండి. 3 ఎకరాలు. బాగానే ఉంది. అమ్మా, ఏం పేరు మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయమే. మీకు సొంత పొలం ఉందా? కూలికే. కూలీనా? ఎంత ఇస్తారు కూలి రోజు? రోజు ఆడమడిసి 300. 300. ఏం పని చేయడానికి? మిరకాయలు కొయ్యటం. మిరపకాయలు, పత్తి, పొగాకు. ఈసారి మరి ఎవరికి ఉందమ్మా అవకాశం? ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుంది? జగన్. జగనేనా? ఎవరు మీది? కారంచేడే. కారంచేడులో జగన్ హవా ఉందా? మీ ఊళ్ళో ఎంతమంది జగన్ వైపు ఉన్నారు, ఎంతమంది సైకిల్ వైపు ఉన్నారు? అటు ఉండారు, ఇటు ఉండారు. రెండు ఉంటాయి. కారంచేడులో ఎట్లుంటా, ఎవరి హవా ఉంది? నా ఉద్దేశపురం అయితే ఫ్యానేనండి. ఫ్యానేనా? ఓకే, ఫ్యాన్ అంటే ఎంత? మీకు కారంచేడులో సగం సగం ఉందట కదా, అటు సైకిల్ సగం, ఫ్యాన్ సగం ఉందట కదా. మా ఊరికి వచ్చేసరికి సైకిల్ కి పెంచి ఉంటది. నాకు తెలిసి అంటే ఎక్కువ మెజార్టీ. ఓకే, చుట్టుపక్కల చూసుకుంటే మా పొచ్చూరు నియోజకవర్గం కదా ఫ్యాన్ తెలిసింది. కారంచేడులో అయితే ఎక్కువగానే సైకిల్ ఉంది. ఆదిపూడిలో ఎవరి హవా ఉంది? ఆదిపూడిలో వైసీపీ హవా. సగం సగం ఉందా ఊరు మొత్తం? అదేనా? కొంచెం సగం సగం కాదు, 75% వైసీపీ, 25 టీడీపీ. నువ్వేమనుకుంటున్నావు? మేము వైసీపీ వచ్చింది అనుకుంటున్నాం సార్. ఓటు హక్కు ఉందా నీకు? వైసీపీ ఎక్కువ పక్క. పర్చూరులో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? దగ్గుబాటి వెంకటేశ్వర. 100%. ఫ్యాన్ ఉండా, సైకిల్ ఉండా, రైతుకు మెత్తనం మేలు చేసేది ఎవరో పడలా. ఇద్దరు రెండు పార్టీలు వస్తుందనా? ఎవరి కాళ్ళు చెప్పుకుంటా జరుపుతున్నారు గాని రైతుకు అనేది మద్దతుదారు గాని ఏది లేదు అసలు. అంతే, అది ఉన్నోళ్ళు చేయట్లా, లేనోళ్ళు చేయటానికి దమ్ముదాడట్లా. అంతేనా? అంతే. కానీ జగన్ అధికారంలోకి వస్తే కనుక రైతులకు ముందుగానే చూడాలిగా, వచ్చినప్పుడు చూడాలి అయింది కూడా. కానీ చంద్రబాబు నాయుడు లోన్లు మాఫీ చేసిండు, పసుపు కుంకుమ డబ్బులు ఇవన్నీ ఊరిని రైతుకి అసలు ఏది లేదు కండి. రైతుకి మద్దతు ధర అనేది రైతుకు ఉపయోగం లేదు, ఆడవాళ్ళ వరకు చేశాడు. రైతు అనేవాడికి ఎరువులు గాని మొత్తం హై రేట్లు ఇయ్యాడు, పురుగు మందులు గాని లీటర్కి వచ్చి 150 రూపాయలు పెతికినాయి పురుగు మందులు. వడ్డు రేటు లేదు. ఇప్పుడు మరి ఈసారి పరచూరులో ఎవరి హవా ఉండొచ్చు? ఎవరిది ఉండేదని కాదు, మాకు ఎవరు వచ్చినా చేసేవాళ్ళు అవ్వబడతలా. ఎట్లా ఉంది ఈసారి పరచూరు? ఎవరికి ఉంది అవకాశం? పోటీ ఉంటుంది సార్. ఎవరు బయట పడచ్చు? కొంతలో కొంత ఎవరు గెలవడానికి అవకాశం? వెంకటేశ్వరరావు గెలు. అంటే పార్టీని బట్టే పర్సన్ బట్టే? పర్సనల్ బట్టి. ఎందుకంటే సీనియర్ నాయకుడు కదా ఆయన. సార్ బాగా పోటీ ఉంది, బాగా పోటీ ఉంది. ఎక్కడ? పర్చూరు. ఎవరు బయట పడచ్చు? దగ్గుబాటి వెంకటేశ్వర సీనియర్,
ఏలూరు సాంబశివరావు అంటే ఒక్కసారి గెలిచింది, అది కూడా పోయినసారి ఆయన ఉండబట్టి గెలిచాడు, ఆయన టీడీపీ సపోర్ట్ చేయబట్టి గెలిచాడు. పోయినసారి ఆయన టీడీపీ సపోర్ట్ చేయబట్టి భరత్ మీద ఏలూరు సాంబశివరావు గెలిచాడు. ఈసారి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాంపిటీషన్ టఫ్ గానే ఉంది ప్రజెంట్ పొజిషన్ లో. అయితే ఏది వచ్చినా కూడా ఎక్కువ మెజార్టీ అనేది ఉండదు. కొద్ది గొప్ప ఒక 1000 అట్లా, ఒక 1500 అట్లా ఓట్లు తేడాతోటి ఏదో ఒకటి అవకాశాలు అట్లా ఉండయి. డెవలప్మెంట్ పర్పస్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు వేసిన సిమెంట్ రోడ్లు గానీ ఇవన్నీ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో అన్ని ఊళ్ళల్లో బాగా జరిగినాయి. వెంకటేశ్వరరావు గారు కూడా మంచి సీనియర్ మోస్ట్ లీడర్, స్టేట్ లో ఒక మినిస్ట్రీలో ఇవన్నీ చేసి ఉన్నటువంటి పర్సన్. ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా ఎంతో అనుభవం ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం పార్టీ మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి కొంచెం పోటాపోటీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. పరుచూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అనుకూలంగా ఉంది? సైకిల్ ఏం చెప్పలేము, ఏమిటని చెప్పలేము. నీ ఊర్లో దేనికి అనుకూలంగా ఉంది? 2 సమంగా ఉంటుంది. 2 సమానంగా ఉన్నాయి. కొంచెం ఏది ఎక్కువ ఉంది? మెజార్టీ చెప్పలేము అట్లా. అటు సగం తీసుకున్నారు, ఇటు సగం తీసుకున్నారు. పోటాపోటాగా ఉందిలేండి. ఎవరెవరికి? ఏలూరు సాంబశివరావుకి దగ్గుబడి అంటే పోటాపోటాగా ఉంటుంది నాకు తెలిసిన వరకు. కూపులు వాళ్ళకి అందరికి డబ్బులు ఇస్తున్నారు, మా ముసలి వాళ్ళకే కూపులు లేవు. మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. పెన్షన్ ఇవ్వలేదా నీకు? నాకు లేదు. మరి దరఖాస్తు పెట్టలేదా? పెట్టినా నాకు లేదు అంటున్నారు. ఏలూరే. ఏలూరు అంటే ఏలూరు సాంబశివరావు గారు. ఓకే. ఏ పార్టీ ఆయన? తెలుగుదేశం. సైకిల్ కే ఉంది. సైకిల్ కే ఉందా? అంతే. ఏం పేరు మీ పేరు? నాగేశ్వరరావు.